బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు. బాహుబలి సాధించిన విజయం గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రభాస్ అన్ని పాన్ ఇండియా సినిమాలే తీస్తున్నాడు. ఆదిపురుష్ వంటి సినిమాలు భారీ డిజాస్టర్ను మిల్చిన సలార్ వంటి మూవీతో భారీ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది రిలీజ్ అయిన సలార్ చిత్రం రికార్డుల వర్షం కురిపించింది. ప్రశాంత్ దర్శకత్వం వహించిన సలార్ సినిమా ఏకంగా 700 కోట్ల వరకు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా సెకండ్ పార్ట్ కూడా ఉంది. దీనికోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో పాటు ప్రభాస్ కల్కి సినిమా కూడా తీస్తున్న సంగతి తెలిసిందే. కల్కి కూడా పాన్ ఇండియా మూవీనే. ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతుంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ రోల్ చాలా డిఫరెంట్గా ఉండాలని తెలుస్తుంది. ఈ సినిమాకు నాగశ్విన్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ బడ్జెట్తో రూపుదిద్దుకుంటుంది. అయితే ఈ సినిమా షూటింగ్ జరుపుకున్నప్పటి నుంచి నెట్టింట్లో ఏదో ఒక న్యూస్ వైరల్గా మారుతుంది. ఇప్పుడు మరో కొత్త న్యూస్ తెరపైకి వచ్చింది. కల్కి సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే దర్శకుడు నాగశ్విన్ కూడా ప్రిన్స్ మహేష్ బాబును కలిసినట్టు టాలీవుడ్ మీడియా కూడా కూస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ విష్ణుమూర్తి అవతారంలో కనిపించనున్నారట. అయితే ప్రభాస్ క్యారెక్టర్ని పరిచయం చేసేందుకు మహేష్ బాబును తీసుకున్నట్లు సమాచారం. ఇక కల్కి సినిమాలోని ప్రభాస్ ఎంట్రీకి ఎలివేషన్కు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారని న్యూస్ ఫిలిం సర్కిల్స్లో చక్కర కొడుతుంది. మహేష్ బాబు గతంలో చాలా సినిమాలకు తన వాయిస్ని ఇచ్చే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ కోసం మహేష్ బాబు తన వాయిస్ ఇవ్వనున్న సమాచారం. అయితే ఈ న్యూస్ గురించి అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. మరి చూడాలి, ముందు ఏ అప్డేట్ అయినా రావచ్చు. ఈ వీడియో పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేసి మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేయండి. షేర్ చేసి మీ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి. అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.